వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఏ విధంగా కుంభరాశి వారికి ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని శని వక్రీకరించి ఉండడం, ద్వితీయమందు రాహు, అలాగే చతుర్థమందు గురు కుజులు, అలాగే రవి బుధ శుక్రులు సప్తమందు, అష్టమందు కేతు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. దైవానుగ్రహం లేని కారణం చేత కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు ఎదుర్కొన్నప్పటికీ కూడాను గ్రహానుగ్రహ ప్రభావం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను పనులన్నీ కూడాను నిదానంగా పూర్తి అవుతాయి. అయితే ఇక్కడ మానసికమైనటువంటి ప్రశాంతత కొన్ని రోజులు లోపించడం, తద్వారా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాసాంతంలో అధిక శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మంచి పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి మంచి ఫలితాల కోసం కొంతకాలం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఉద్యోగార్థులు మాత్రం ఉన్నటువంటి ఉద్యోగంలోనే మీరు కొనసాగినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ మార్పుకి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి సమయం. అలాగే ఉద్యోగ బదిలీలు కష్టపడితే తప్ప బదిలీలు అనేటువంటివి పూర్తి కావు. అలాగే విద్యార్థులకు సంబంధించి నూతన విద్యా ప్రవేశం అనేటువంటిది కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మీ యొక్క జాతకరీత్యా, మీ గోచార రీత్యా మీకు వచ్చేది మీరు ఆహ్వానించండి. ఏదైనప్పటికీ కూడాను అతిగా ఆశపడితే ఆ ఆశపడినటువంటి దానికి మీరు దక్కకపోగా కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి మీరు పూర్తిగా తొలగించుకుంటారని చెప్పొచ్చు. అలాగే జీవిత భాగస్వామితో నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలకి అతీతంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైనది ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క సమస్యలు ఉద్యోగంలో ఎదురైనప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కానీ మీరు ముందుకు నడుచుకోండి. ఎందుకంటే స్వయం ప్రకటితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు 70% ఉంటాయి. ఆ సమస్యలే 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి ధన రాబడి మీకు గోచరమవుతుంది. అనుకున్నటువంటి సమయానికి మీకు డబ్బు అందడం ద్వారా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆశావాహమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. ఒక భద్రత మనకు ఉంటుంది అనే ఒక భరోసాతో మీరు ఈ 16, 17 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక 18, 19 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపించడము, అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాగే సరైన సమయానికి భుజించకపోవడము అనేటువంటి విషయాలు మిమ్మల్ని కాస్త బాధ పెడతాయి. కాబట్టి ప్రధానంగా మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. అలాగే 18, 19 తారీఖుల్లో ఆ సమయంలో కనుక మీకు ప్లానింగ్ ప్రకారం ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడము, ఖర్చులను తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ఖర్చులు 18, 19 ఉన్నాయి. కాబట్టి రెండు కూడా చేరి ఇబ్బడి మీ యొక్క జీవితంలో సమస్యలు కొన్ని వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఇక 20, 21 తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెండింగ్ పనులన్నీ కూడాను పూర్తి అవుతాయి. ఎన్నాళ్ళ నుంచో మీరు ఒక పనిని పూర్తి చేసుకోవాలి, మీ యొక్క పనులన్నీ కూడాను పూర్తి అవుతాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు కూడాను తీరుతాయి. అలాగే భార్యాపుత్రాదులతో, బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి జీవితం ఈ 20, 21 తారీఖుల్లో మీకు పొందుతారని చెప్పొచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే
ఎందుకు ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనస్సు మీ ఆధీనంలో లేకపోవడం, తద్వారా చేస్తున్నటువంటి పనికి ఆలోచించినటువంటి పనికి పొంతన లేకపోవడం, తద్వారా కొంతవరకు నిర్ణయాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయాణం చేయండి. మీ కుటుంబ సభ్యులతో లౌక్యంగా వ్యవహరిస్తూ మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 24, 25 తారీఖుల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది. అలాగే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 24, 25 తారీఖుల్లో మీరు రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక 26, 27, 28, 29, 30 ఈ యొక్క తేదీలలో మీకు ఆకస్మికమైనటువంటి ఖర్చులు, మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అయితే ధనపరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి లాభసాటిగా ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు కూడా ఎదురవడం వల్ల ప్రయోజనం లేనటువంటి విధంగా మీకు ఈ 26, 27, 28, 29, 30 తారీఖులో గోచరం అవుతుంది. ముఖ్యంగా గృహపరంగా, వాహనపరంగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ ఆరోగ్యం పట్ల కూడాను 28, 29, 30 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. 31వ తారీఖు రోజున మాత్రం విశేషమైనటువంటి ధన రాబడి గోచరమవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీకు ధనము సకాలానికి అందడం లేదా లోనుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా రావడం, తద్వారా మీకు ఆనందకరమైనటువంటి పరిస్థితులు పొందుతానని చెప్పొచ్చు. ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహంతోనే అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క శుభ సంకల్పంతో ఈ నెల 31వ తారీఖు రోజున పుష్యమి నక్షత్రము త్రయోదశి తిథి కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథి. ఈ రోజున వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి, ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలిన నాశని ప్రభావం ఉంది. కాబట్టి ఈ దోష నివారణార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఆ సమస్యలకి ప్రధాన కారణం మన గత జన్మలలో చేసినటువంటి కర్మదోషాలు. కాబట్టి ఈ కర్మదోష నివారణకు సంబంధించి కర్మదోష నివారణ హోమాదులతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? కుంభరాశి వారికి ప్రతిరోజు దత్తస్తవము, కాలభైరవాష్టకం రోజు 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ తగ్గి దైవానుగ్రహం వలన ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఆగస్టు 16 నుంచి 31 వరకు అంటే అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.